have branches all over the country. 20కి పైగా. What do you have to look for to choose correct weight loss? వాళ్ళ హైట్కి వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు ఎంత కావాలి అనేది సైంటిఫిక్గా డిజైన్ చేసి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఉండే వాళ్ళు అనుకునేది ఇంటీరియర్ బాగుంటే చాలా అనుకుంటున్నారు, లోపల మెషినరీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అనుకునేది లేదు. మేబీ ఒక FDS పెట్టుకుంటున్నారు, ఒక EMS మెషిన్ పెట్టుకుంటున్నారు, దాంట్లోనే అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్స్. Your most phenomenal success story with Vicura. ఒక అమ్మాయి వచ్చి 100+113 kgs తగ్గిస్తుంది. ఒకరోజు వచ్చి వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు మా అమ్మాయి నీరసంగా అయిపోయింది. ఏమ్మా అంటే, మేడం ఇవాళ నేను స్వీట్ తీసుకున్నాను, అందుకోసం నేను ఫుడ్ తీసుకోకుండా వదిలేసాను 1 day ఫుల్. అలా చేయబాకమ్మా, అంత ఇదంతా అవసరం లేదు, మనం చూసుకుంటాం కదా. యాక్చువల్లీ మీ టెక్నాలజీ ఏంటి? మెయిన్గా వచ్చి కూల్ స్కల్ప్టింగ్ వచ్చి US FDA అప్రూవ్డ్ మెషిన్స్ అనమాట. అదేలాగా కూల్ టెక్, అది కూడా FDA అప్రూవ్డ్. సో ఇలాంటి ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ, అలా టెక్నాలజీస్ ఉన్నాయి. చిన్న డౌట్ పెట్టుకుని అదేంటి మెషిన్స్ తో తగ్గడం అని అనుకునే వాడికి ప్రభా గారు మీరేం చెప్తారు? షార్ట్ కట్స్ చాలా యూజ్ చేస్తారు. జ్యూసెస్ తాగటం, లేకపోతే సూపులు తాగటం, ఇది కలిపి తాగండి, ఇది ఉడకబెట్టి తాగండి అంటారు. అదంతా పనికిరాదు, మనం కొంచెం కష్టపడాలి. ఈ మెషిన్స్ వచ్చి సైంటిఫిక్గా మన బాడీని వచ్చి చీట్ చేసి ఒక క్యాలరీ బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఎక్సర్సైజ్ చేసేలాగా మన ఫీల్ వచ్చి మన బాడీకి ఇస్తుంది అనమాట. మీరు ½ అన్ అవర్ పడుకో ఉంటారు, అయితే మీ క్యాలరీ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఆ మెషినరీస్ డెఫినెట్గా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. దానికి తగ్గట్టు మెషిన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైసింగ్ ఎలా ఉంటుందండి మీది? హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ నుంచి ఆల్ ద వే నేను చెన్నైకి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఒక పవర్ ఉమెన్, ఒక సూపర్ ఉమెన్ కలవబోతున్నాం మనం. గత దాదాపు 20 ఏళ్లకు పైగా మనకి హెయిర్ కేర్ గురించి ఎన్నో విషయాలు చెప్తూ, అసలు ఆవిడ తలకాయ నొప్పుగానే అది మొత్తం తీసుకుని అందరికీ అందమైన జుట్టు ఉండాలంటే ఏం చేయాలి, హెయిర్ కేర్కి సంబంధించిన బోల్డ్ విషయాలు చెప్తూ పాపులర్ అయ్యారు. ద వన్ అండ్ ఓన్లీ ఫౌండర్ ఆఫ్ వీకేర్, ఇండియాస్ లీడింగ్ బ్రాండ్ ఇన్ ట్రైకాలజీ, కాస్మెటాలజీ అండ్ ఇప్పుడు వెల్నెస్ కూడా, ఓవరాల్ వెల్నెస్ పై దృష్టి పెడుతూ ప్రభారెడ్డి గారు, ద ఫౌండర్ ఆఫ్ వీకేర్, హ్యాస్ లాంచ్డ్ వీక్యూరా. వీక్యూరా ఏంటంటే మనకి వెయిట్ లాస్కి సంబంధించిన కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన చాలా విషయాలు. లెట్స్ టాక్ టు ప్రభారెడ్డి గారు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ప్రభా గారు నమస్కారం. నమస్కారం. ఫ్రాంక్గా చెప్తున్నాను, లోపలికి వచ్చి నేను గుర్తుపట్టలేదు మీరని, ఎందుకంటే నాకు అలా గుర్తుండిపోయారు మీరు. కానీ అందరికి ఒక హెయిర్ ఫ్రీగా, కొంచెం బొద్దుగా, అలాగా యు హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అండి. హౌ డిడ్ యు డు దట్? యాక్చువల్లీ వీకేర్ మీరు చెప్పారు కదా, వీకేర్లో కూడా ఏదైనా ఒక ట్రీట్మెంట్స్ అంటే ఏదైనా ఫస్ట్ మేము టెస్ట్ చేసేసి తర్వాత లాంచ్కి వస్తుంది, దాని తర్వాత క్లినికల్ స్టడీస్కి వెళ్తుంది, తర్వాతనే మన పబ్లిక్ అనేసి వస్తుంది అనమాట. అదేలాగా వీక్యూరా స్టార్ట్ చేయక ముందు సరే ఏమేమి మెషిన్స్ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ మనం కూడా తీసుకొని తర్వాత మనం దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చూపించిన తర్వాత తీసుకొస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అందుకోసమే సరే వీక్యూరా ట్రీట్మెంట్స్ ప్లస్ ఒక మిల్క్ షేక్ లాగా, మీల్ రీప్లేస్మెంట్ లాగా అలా తీసుకొని ఇలా అయ్యాను. ఓకే, దీని వెనక చాలా ఉంది, చాలా రీసెర్చ్ ఉంటుంది. మీకు అసలు ఫస్ట్ నుంచి అందంగా కనిపించాలి, అందంగా ఉండాలి కూడా అనే ఆ అవేర్నెస్ ఎలా వచ్చింది? అది చిన్నప్పటి నుంచే నాకు, అది చెప్పాలంటే మా మామయ్య వచ్చి సినీ ఫీల్డ్ సైడు, తను చెప్పేవాళ్ళు, తను నన్ను డ్రెస్ చేసి మా ఇంట్లో వచ్చి ఆడపిల్లలు ఒక్కొక్కరుగానే ఉంటారు, 2 ఆడపిల్లలు కూడా ఉంటారు. మా అమ్మ ఒక ఆడపిల్ల, మా అమ్మమ్మ అలా ఉంటారు. అలాంటప్పుడు నన్ను వచ్చి డ్రెస్ చేసి అలా పంపిస్తూ ఉంటారు. అప్పుడు నాకేమైపోయిందంటే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇంట్లోనే నేను ఒక్కదాన్ని ఈ బ్యూటీ దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని అనమాట. సో దాని తర్వాత ఇంకా ఆ లైన్కే వెళ్ళాలంటే అప్పుడు నాకు ఫస్ట్ పర్మిషన్ లేదు. మా అమ్మ లేదు ఆ లైన్కి అంతా వెళ్ళకూడదు, నువ్వు టీచర్గానే వెళ్ళాలనేసి. సో తర్వాత టీచర్ అవి 7 years తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చేసాను. సో సౌత్ ఇండియాస్ ఫస్ట్ ట్రైకాలజిస్ట్. అంటే చాలా నేను నోటీస్ చేసింది ఏంటంటే మీరు పర్సనల్గా తీసుకుని చెప్పేవారు. అందరూ ఏదో బ్రాండ్ ప్రమోషన్ అని కాదు, మీరు నిజంగా అసలు ఫీల్ అయిపోయి చెప్పేవారు, హెయిర్ ఇలా చేయకండి, ఇలా పెట్టండి, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి. ఎందుకంటే ఇష్టమైన ఒక మనం తీసుకున్నామంటే, దానికి ప్యాషన్ ఉండిందంటే మనకి అది ఎప్పటికీ ఇది అవ్వదు. నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో అది నా క్లోజ్ టు ద హార్ట్ అన్నమాట. సో అందుకోసమే అలా మాట్లాడటం కూడా. అయితే మీ వెయిట్ లాస్ జర్నీ సీక్రెట్స్ చెప్తారా మాకు కూడా? యాక్చువల్గా నేను 2022-23లో అంతా చూస్తుంటే 105కి వెళ్ళాను. ఎందుకంటే ఒక సర్జరీ ఉండింది, సో అప్పుడు ఎక్సర్సైజ్ చేయనవ్వలేదు. 105కి వెళ్ళాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఎలా అయిపోయిందంటే, అయ్యో టీవీ ముందు ఎలా వచ్చేది, అయినా
చూస్తూనే అందరు నన్ను బొద్దుగా చూసి అలవాటైపోయింది. అని నాకే ఒక ఇది అనిపించింది, ఒక హెల్తీగా ఉండాలి. ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే ఏస్థెటిక్ అప్రోచ్ ఉంటుంది, అవును. మనం బాగా స్టైల్గా ఉండాలి, మంచిగా డ్రెస్ చేసుకోవాలనేది. బట్ ఒక ఏజ్ తర్వాత ఎలా అయిపోతుంది అంటే హెల్త్ కాన్షియస్ వచ్చేస్తుంది అన్నమాట. హెల్తీగా ఉండాలనేటప్పటికి మనం వెయిట్ లాస్ చేస్తేనే హెల్తీగా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ మనకి ఈవెన్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే హెల్తీగా ఉండాలనిపించింది. సో మనం చూసుకోవాలంటే మనం చేయాలనేటప్పటికి ఏం చేద్దాం అంటే ఫస్ట్ అందరూ ఏం చేస్తారు, క్రాష్ డైట్కి వెళ్తారు. నాకు అది ఇష్టం లేదు. క్రాష్ డైట్కి వెళ్తే ముఖం పాడైపోతుంది, బాడీలో ఫుల్గా అట్రాఫీ, మజిల్స్ అన్ని అట్రాఫీ అయిపోతుంది, స్కిన్ సాగ్ అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. బికాస్ నేను ఇంకా మీడియా ముందు ఉన్నాను కాబట్టి నాకు తగ్గేటప్పుడు కూడా అది చాలా గ్రేస్ఫుల్గా తగ్గాలని ఒక ఇది అనిపించింది. అప్పుడు మెషిన్స్ గురించి అన్ని ప్లాన్ చేసేటప్పుడు సార్ నేను సిస్టర్ కన్సర్న్గా నేను స్టార్ట్ చేస్తాను, నేనే ఫస్ట్ ట్రయల్ తీసుకుంటా. అన్ని మెషిన్స్ రప్పించాం, నియర్లీ ఒక 25-30 మెషిన్స్ రప్పించి ఏది బెస్ట్గా ఉందని ట్రయల్ చేసి తర్వాత దాంతో ఏం చేస్తానంటే మార్నింగ్ మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకుంటాను. అది కూడా ఎలా అంటే నాకు వే ప్రోటీన్స్ అలా తీసుకుంటే బ్లోటింగ్ అనేది వస్తుంది బయట నుంచి తీసుకునేటప్పుడు. అప్పుడు మా CEO మిస్టర్ ముకుందన్ తన దగ్గర నేను చెప్పాను, నాకు బ్లోటింగ్ వస్తుంది, అప్పుడు ఏం చేద్దామంటే మనమే ప్రోటీన్ పౌడర్స్ మీకు రెడీ చేసి ఇస్తాను మేడం అనేసి US నుంచి పౌడర్స్ రప్పించి దాన్ని నాకు మిక్స్ చేసి ఇచ్చారు. అది తాగేటప్పటికి నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండింది, కడుపుకి ఏమీ ఇది అవ్వలేదు, ఆ బ్లోటింగ్ లేదు. సో మార్నింగ్ అది తీసుకుంటాను. మధ్యాహ్నం మనం చాలా ఏమంటే క్రాష్ డైట్ ఉండేటప్పుడు క్రేవింగ్స్ వస్తుంది, ఇవాళ తినేద్దాం అలా అనిపిస్తుంది. అలా లేకుండా మధ్యాహ్నం నేను ఏం కావాలనో ఏమి ఇష్టమో అన్నీ తింటాను. అయితే పోషన్ కంట్రోల్ అన్నమాట. అదేలాగా ఈవినింగ్ ఏదైనా టిఫిన్ తీసుకుంటాను. నైట్ వచ్చి 6-6:30 అట్ ద మ్యాక్సిమం 7 o'clock నా డిన్నర్ అయిపోతుంది. మార్నింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట, వాకింగ్ చేస్తాను. ఎందుకంటే మనం స్ట్రెస్ అవుతే ఏమవుతుంది అంటే కార్టిజాల్స్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మెటబాలిజం టోటల్గా స్లో డౌన్ అయిపోతుంది, మనకి వెయిట్ తగ్గదు. సో అందుకోసం అనేసి వాకింగ్ కూడా దీంతో జాయిన్ చేసుకున్నా. సో అల్టిమేట్గా తగ్గుతా వచ్చాను. పర్ మంత్ 3 kgs అని ఇప్పటికి 29 kgs తగ్గాను. అయ్యా బాబోయ్, ఎన్ని నెలలో? 9 months మాక్సిమం. ఆల్మోస్ట్ 30 కిలోలు తగ్గారు. 30 కిలోలు తగ్గారు. విచ్ ఇస్ గ్రేట్, సచ్ ఫెనామినల్ అచీవ్మెంట్. అయితే మీరు అనేది ఏంటంటే దట్ కేవలం ట్రీట్మెంట్స్ తీసుకుంటే కాదు, దాంతోపాటు డిసిప్లిన్ లైఫ్ స్టైల్ చాలా అవసరం. డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్స్ వచ్చి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ కి అంతా మెటబాలిక్ ఇది వచ్చి చాలా స్లో డౌన్ గా ఉంటుంది. అప్పుడు మనం ఎంతదా ఫుడ్ తీసుకున్న అది కాబట్టి మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే పొద్దున్న కూర్చున్నామంటే సాయంత్రం వరకు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ ప్లస్ వచ్చి ERPలో చూడటం, క్లయింట్స్ వచ్చారు, ఏం ట్రీట్మెంట్కి వచ్చారు, ఏం ట్రీట్మెంట్, ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ఉండదు. సో అందుకోసం వాకింగ్ కొంచెం చేర్చుకున్నాను. దానికని మనం వచ్చి విగ్రస్గా ఎక్సర్సైజ్ చేసి అలా తగ్గాలని కూడా అవసరం లేదు. ఇప్పుడు మెషినరీస్ హెల్ప్ చేస్తాయి. మీరేంటి మాటికి నా ఏజ్ అంటున్నారు? 35 ఏళ్ళకి ఏమొస్తుంది మ్యామ్? 35 ఏళ్ళు కదా, అది 55 years. నాకు చెప్పడానికి ఏమి ఇది లేదు నా ఏజ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు మేడం ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తారు, మేడం మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటారు. అప్పుడు నేనే అంటాను, అమ్మ నాకు ఏజ్ అయిపోయిందా లేకపోతే మీరు పెరిగిపోయారా నేను అడుగుతాను నేను. దట్ హ్యాపెన్స్. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే మీ వెయిట్ లాస్ జర్నీ మాత్రం. కానీ అందరికి ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా వెయిట్ రావడం, డయాబెటీస్ రావడం పెరిగిపోయింది కదండి. అవును, కోవిడ్ టైంలో కూడా చాలా మందికి వచ్చేసింది. దట్స్ వాట్. సో ఇప్పుడు దానికి విరుగుడుగా మీరు వీక్యూరా ట్రీట్మెంట్స్ ఏవైతే ప్రవేశపెట్టారో ఏమేమి ఉంటాయి? నేను విన్నది, నాకు అందరికీ తెలిసింది ఫ్యాట్ ఫ్రీజ్ చేస్తారు ఏదో అని. బట్ యాక్చువల్లీ మీ టెక్నాలజీ ఏంటి? ఇక్కడ వచ్చి మెయిన్ గా వచ్చి కూల్ స్కల్ప్టింగ్ వచ్చి US FDA అప్రూవ్డ్ మెషిన్స్ అన్నమాట. అదేలాగా కూల్ టెక్, అది కూడా FDA అప్రూవ్డ్. సో ఇలాంటి ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ, అలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతవరకు వెయిట్ లాస్ హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అనేటప్పటికి మీకు వచ్చి ఏమనాలి, క్యాలరీస్ వచ్చి బర్న్ చేసేలాగా మెషినరీస్ ఉండాలి. సో దానికి వచ్చి ఇప్పుడు ట్రిమ్ అండ్ ఫర్మ్ ఉంది, చాలా మెషినరీస్ ఉన్నాయి. ఆయన వరకు ఏదో ఒకటి ర్యాప్ చేసేసి దాని తర్వాత ఏదన్నా POP లాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి అలాంటిది ఉండదు. సైంటిఫిక్, ఒక్కొక్క మెషిన్ వెనక ఒక సైంటిఫిక్ ఇది ఉంటుంది. మనకు వచ్చి ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఆ మెషిన్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వేటప్పటికి స్కిన్ కూడా సాగ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఒబేసిటీ ప్లాట్ఫామ్ లేకపోతే వెలా షేప్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి కంబైన్ చేసేటప్పటికి ఇవన్నీ కలిపి వచ్చేటప్పటికి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నాది ఇంత వెయిట్ తగ్గా కూడా మనకు వచ్చి ఎక్కడ సాగింగ్ అనేది లేకుండా తగ్గినానంటే బికాస్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ట్రిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు.
కానీ నిజంగానే జిమ్కి వెళ్ళే వాళ్ళకి కొంతమందికి రిలక్టెన్స్ ఉంటుంది, ఉమ్, కొంతమందికి టైం అంటే అంత కమిట్మెంట్, కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే వెంటనే వచ్చేస్తారు, బికాస్ వచ్చేస్తారు. ఇది ఈజియర్ ఆన్ ద బాడీ. అవును. అది దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మ్యామ్ ఇలాంటి ట్రీట్మెంట్స్? దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది. ఇప్పుడైతే కూల్ టేక్ ఆర్ కూల్ స్కల్పింగ్ చేసేటప్పుడు ఒక సెకండ్ డే థర్డ్ డే కొంచెం పెయిన్ ఉంటుంది, బికాస్ ఫ్యాట్ ఫ్రీజింగ్ అనమాట. ఎందుకంటే ఆ ఫ్యాట్ ఫ్రీజ్ అవి మీకు ఏమవుతుంది అంటే అది వచ్చి టోటల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది ఫ్యాట్. ఆ బ్రేక్ డౌన్ అవ్వేటప్పటికి మనకి కొంచెం నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చేటప్పటికి మనం ఏం లేదు, జస్ట్ ఏదైనా మన డాక్టర్స్ వాళ్ళే ఇస్తారనమాట. వీకేర్లోనే సరే వీక్యూరా అయినా కూడా సరే డాక్టర్స్ కంపల్సరీ. మా దీంట్లో కన్సల్టేషన్ డాక్టర్స్ చూస్తారు, ట్రీట్మెంట్ డెలివరీ చేసేది కూడా వాళ్ళే చేస్తారు ఈ ట్రీట్మెంట్స్ అంతా. సో అప్పుడు అది ఏమైపోతుంది అంటే మీకు బ్రేక్ డౌన్ అవుతుంది. దాని తర్వాత మీకు వచ్చి లింఫాటిక్ డ్రైనేజ్కి వెళ్తుంది, లింఫాటిక్ డ్రైనేజ్కి వెళ్ళి లివర్కి వస్తుంది, లివర్ వచ్చి ఎక్స్క్రియేషన్ లో మీకు బయటకు పంపిస్తుంది అనమాట. దానికి ఆ మెషిన్ వరకు ఇస్తే సరిపోదు, దాని తర్వాత ప్రెసోథెరపీ లాగా ఇవ్వాలి, లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి మనం స్టిమ్యులేట్ చేసి ఇవ్వాలి. సో ఎక్స్క్రియేషన్స్కి వచ్చి ఏమంతా హెల్ప్ఫుల్ అవుతుందో ఆ మెషిన్స్ అని మనం ఇచ్చామంటే సో సేఫ్ గా మనం వచ్చి తగ్గిపోతుంది. మామూలుగా ఒక పేషెంట్ వాకిన్ అయినప్పుడు కొంచెం ఓవర్ వెయిట్ అంటే ఏమేమి ఇవాల్యుయేషన్స్ చేస్తారు మామూలుగా? ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ లో మేము ఎప్పుడే ఈవెన్ ట్రైకో అనాలిసిస్ ఇలాంటి జర్మనీ టెక్నాలజీ అన్ని మన వీకేఆర్ లో ఉంటుంది. అదేలాగా వీక్యూరాకి వచ్చి ఇప్పుడు స్ట్రైక్యూన్ ఒక ఇది ఉంది. స్ట్రైక్యూ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మెషర్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ మా క్లయింట్స్ కి ఎలా ఉంటుందంటే మెషర్మెంట్ తీస్తున్నారే, మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసేటప్పుడు ఏదైనా ఇలా పెట్టి తీస్తున్నారా, అలా పెట్టి తీస్తున్నారా, లేకపోతే ఇది జిమిక్సా, అలాంటి డౌట్స్ అన్ని ఉంటాయి. బట్ స్ట్రైక్యూ అనేది ఎలా అంటే యుఎస్ దీంట్లో నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం దాన్ని. అది ఏఐ రిలేటెడ్ ఒక డయాగ్నోసిస్ టెక్నిక్స్ అన్నమాట. మనం నిలబడుకుంటే టోటల్ గా అదే వచ్చి స్కాన్ చేస్తుంది, స్కాన్ చేసి మెషర్మెంట్ అదిగానే తీసేస్తుంది. సో ఎంత మెషర్మెంట్స్ ఎక్కడెక్కడ ఉందని తీస్తుంది, ఎక్కడ విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉందని తీస్తుంది, దాని తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కడ ఉందని తీస్తుంది. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. సో వాటరా లేకపోతే ఫ్యాట్ కంటెంటా, మనం దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అకార్డింగ్ టు దట్ మనం వచ్చి ట్రీట్మెంట్ వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు. మామూలుగా టిపికల్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎన్ని నెలలు ఉంటుంది మ్యామ్? అంటే ఒక కోర్స్ ఇస్తున్నాం, మనం వచ్చి 2.5 to 3 kgs పర్ మంత్ అంటాం, అది సేఫ్. ఇప్పుడు కొంతమంది 15 kgs 20 kgs అంటారు, అది చేసామంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. 3 to maximum 4 kgs కూడా తగ్గుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఫస్ట్ సిట్టింగ్ లోనే 500-800 grams తగ్గేటప్పటికి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా ఎక్కువగా డైట్ ఉండేదని స్టార్ట్ చేస్తారు. నేను చెప్తాను చాలా డైట్ ఉండక్కర్లేదు, జస్ట్ పోర్షన్ కంట్రోల్ చేసుకుని మీకు ఏది ఇష్టమో అది తీసుకోండి అనేది చెప్తూ ఉంటాం. మామూలుగా మీరు మార్కెట్ స్టడీ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఈ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి కదా అని, కాంపిటీటర్స్ కంటే బెటర్గా మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందని చెప్తున్నారు. చాలా మంది అడిగితే యూ హ్యావ్ ద బెస్ట్ టెక్నాలజీ అంటున్నారు. సో వాట్ ఈస్ ద స్పెషల్ పార్ట్ ఆఫ్ యువర్ టెక్నాలజీ? దీంట్లో వచ్చి స్ట్రైక్యూ అనేది స్పెషల్. ఇది యూజువల్ గా అందరూ మాన్యువల్ గానే మెషర్మెంట్ తీసుకుంటారు, స్ట్రైక్యూలోనే తెలిసిపోతుంది. ఈవెన్ 1 or 2 months తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ స్ట్రైక్యూ తీసుకునేటప్పటికి అదే చెప్పేస్తుంది ఎక్కడెక్కడ మీకు తగ్గింది. సపోజ్ చెస్ట్ పార్ట్ తగ్గిందా, లేకపోతే అబ్డామినల్ తగ్గిందా, హిప్ తగ్గిందా, లేకపోతే హ్యాండ్స్ తగ్గిందా, ఆ లైనే చూపించేస్తుంది అనమాట. ఫ్యాట్ వచ్చి ఎంత తగ్గింది, విజరల్ ఫ్యాట్ ఎంత తగ్గింది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎంత తగ్గింది అని అది మనకి రిజల్ట్ ఇచ్చేది. సో సైంటిఫిక్ గా వాళ్ళే చూసుకోవచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళే తీసుకొని 2 months 3 months వన్స్ వాళ్ళే తీసుకొని మనం ఎంత తగ్గామని చూసుకోవచ్చు. సో దట్ దేర్ ఇస్ నో అంటే స్కోప్ ఫర్ హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్ కి ఛాన్సే లేదు ఇక్కడ, ఛాన్సే లేదు. కాబట్టి కంప్లీట్ గా వచ్చి హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా వెళ్ళొచ్చు. వాళ్ళ కళ్ళు ముందే చూసుకుంటారు. మేమేం జస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఇలా నిలబడుకుంటే వాళ్ళు చూసుకోవాల్సింది, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళే చూసుకోవచ్చు. చాలా మంది విమెన్ కి పెరిమెనోపాజ్ లో లేదంటే పిల్లలు పుట్టాక ఇమీడియట్లీ చైల్డ్ బర్త్ తర్వాత అలాంటి టైమ్స్ లో బాగా వెయిట్ గెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇస్ ఇట్ అప్రూవ్డ్ ఫర్ దెమ్? అన్ని ట్రీట్మెంట్స్ మనం అందరికీ ఇవ్వనవదు. అందుకే ఏం చేస్తామంటే ఒక్కొక్కరు వచ్చేటప్పటికి వాళ్ళకి తగ్గట్టు ఒక ప్లాన్ రెడీ చేస్తాం. అదేలాగా డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి తగ్గట్టు డైటీషియన్ సైడ్లో వచ్చి వాళ్ళు ఏం చేయాలని అది చేస్తుంటారు. అన్ని మెషినరీస్ అందరికీ ఇవ్వనవదు. సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్స్ మార్చాలి. డయాబెటిక్ ఉంటే ఈవెన్ ఇప్పుడు మోంజార్ అంతా వస్తుంది, డయాబెటిక్ ఉంటే సపోజ్ HbA1c ఎక్కువగా ఉంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారం మన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అది కూడా ఇచ్చేదానికి మన దీంట్లో ఇస్తున్నాం అవసరమైతే. మాక్సిమం వచ్చి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మేము వచ్చి రికమెండ్ చేసేది. నాన్ సర్జికల్ లో సేఫ్ గా వెయిట్ లాస్ ప్లస్ ఇంచ్ లాస్ అవి హెల్దీగా వాళ్ళ అన్ని పారామీటర్స్, ఈవెన్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే కూడా ఎవ్రీ మంత్ వాళ్ళే చూసుకోవచ్చు. వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గిపోయి ఈవెన్ కొంతమందికి రివర్స్ అవ్వటం కూడా జరుగుతుంది.
ఓకే. సో అది ఉండే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మెటబాలిజం వచ్చి చాలా స్లో డౌన్ గా ఉంటది. దానికి స్టిమ్యులేట్ చేసేలాగా ట్రీట్మెంట్ ఇచ్చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి ఒక ప్లాన్ రెడీ అవుతుంది ఓహో, అన్నమాట. సో కేవలం ఇది ఊరికే పైనుంచి తగ్గడం కాదు, ఒకే లోపల ట్రీట్మెంట్ నుంచి. అందరికి పనికి రాదు. అది. ఒకే ట్రీట్మెంట్ ఇప్పుడు నాకు ఒకలాగా ఉండొచ్చు, ఇంకొకరికి ఒకలాగా ఉండొచ్చు. నాకంతా ఎలా అంటే నాకు ఈ జస్ట్ అక్కడ ఫుడ్ ఉంది చూస్తుంటేనే ఇక్కడ ఒక 2 kgs పెరిగిపోతాను. అంత నా మెటబాలిజం వచ్చి అంత స్లో డౌన్. ఎందుకంటే నాది స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అనమాట. నేను అందరికి చెప్తాను ఇన్ని గంటల సేపు నిద్రపోవాలి, ఇది చెయ్యాలనేసి. అయితే నేను నిద్రపోయేది ఒక 5 hours నిద్రపోతాను, బికాస్ నాకు You don't వర్క్ have లోడ్ the time. ఎక్కువ. అన్ని క్లినిక్స్ మానిటరింగ్, అన్ని క్లినిక్స్ మానిటరింగ్, వీకేఆర్ లో ఇప్పుడు నియర్లీ 84 బ్రాంచెస్, ఈ మంత్ తో 85 అయిపోతుంది. సో వీక్యూరాలో 21 బ్రాంచెస్, తమిళనాడు ఆంధ్ర కలిపి. సో ఇవన్నీ చూసుకోవాలంటే డెఫినెట్ గా అది R&D లో నాకు చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ చూసుకోవాలంటే కష్టంగా ఉంటది. నేను మిగతా వాళ్ళకి అడ్వైస్ ఇస్తాను. అయితే నేనేమంటే నేను దేంట్లో చేస్తానంటే దీంట్లో వీళ్ళకి కూడా సప్లిమెంట్స్, ఇప్పుడు వచ్చి నేను వచ్చి మొరింగా సప్లిమెంట్స్ ఇలాంటి కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటాను. డీటాక్సిఫికేషన్ కి అన్నిటికీ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే ఫుడ్ లో దొరకని కొన్ని విషయాలు మనకి సప్లిమెంట్స్ ద్వారా మనకు దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుందంటే హెయిర్ పాడైపోతుంది, స్కిన్ పాడైపోతుంది. నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నా హెయిర్ ఇంపార్టెంట్, నా స్కిన్ ఇంపార్టెంట్, ప్లస్ నా హెల్త్ వైజ్ బాడీ ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చే రెజిమెన్ లో ఒకటి డయట్ లైఫ్ స్టైల్ మారుస్తారు, రెండోది కొంత ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటిది ఏమైనా చెప్తారా? వాకింగే చెప్తాం, మిగతా అవసరం లేదు. దాంతో పాటు మీరు ఇచ్చిన అన్ని schedule. చేసుకుంటారంటే అప్పుడు మరి అడుగుతా నేను ఎందుకు మీ కాడికి రావాలంటారు, అది నిజం. అదే కదా, సో exactly. వాకింగ్ కూడా ఎందుకంటే స్ట్రెస్ వల్ల మన కార్టిజాల్స్ అన్ని ఇంక్రీజ్ అవ్వకుండా ఉండటం, దానికి ఏది ఇదవుతుందో దానికోసం అది చెప్తూ ఉంటాం. అండ్ మామూలుగా మన సైకాలజీ కూడా మనం ఏదో కష్టపడ్డాం అనే ఫీలింగ్ చాలా మంది ఫీలింగ్ ఉంటది. ఉంటది కాబట్టి అది. దాంతో పాటు అయితే మీరు నెలకి 3 కిలోలు అంటే ఈజీగా ఒక 6 నెలలలో 3 6 18 18 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా మీకు ఉంటారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వెయిట్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ కొంచెం తొందరగా తగ్గి తర్వాత ఫస్ట్ ఎప్పుడనే కొంచెం తొందరగానే తగ్గుతాయి. ఎందుకంటే వాటర్ ఎక్కడెక్కడ మనకు ఉంటుందో ఫస్ట్ వాటర్ వెయిట్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాతనే మనకి ఛాలెంజ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మన మెషిన్స్ వచ్చి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇవన్నీ కూడా దే ఆర్ అప్రూవ్డ్ బై ద అథారిటీస్ అండ్ FDA. USFDA అప్రూవ్డ్ ఇది ఉంటుంది. ఈవెన్ యూరోపియన్ మెషినరీస్ కొంచెం ఇటాలీ నుంచి కొంచెం మెషినరీస్ వచ్చి ఉంటాయి. కొరియన్ మెషిన్స్ కొంచెం వచ్చి ఉంటాయి. కొరియా ఇప్పుడు వచ్చి చాలా స్కిన్ కేర్ అంతా భయంకరంగా ఇదిగా ఉండరు. అదే టెక్నాలజీ వైజ్ వాళ్ళది ఎప్పుడనే బాగుంటది. వాళ్ళకి అంత మంచి స్కిన్ ఎలా వస్తుందండి అసలు? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ వాతావరణం ఎన్ని ఉంటది. అయితే ఆ స్కిన్ తీసుకురావాలని ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆశపడుతున్నారు. డెఫినెట్గా ఆ గ్లో తీసుకురావచ్చు. ఆ కలర్, ఆ ఎల్లో టోన్ తీసుకురావటం కష్టం, బట్ ఆ గ్లో, ఆ స్కిన్ రీసర్ఫేసింగ్ చేసి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొరియాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు మన వీకేఆర్లోనూ ఉంది. సో అదేలాగా వరల్డ్ వైడ్ బెస్ట్ టెక్నాలజీ స్లిమ్మింగ్ లో కూడా వీక్యూరాలో ఉంది. బికాస్ దీంట్లో వచ్చి ట్రీట్మెంట్ సజెషన్ గ్రూప్ లో ఎవరు ఉంటారంటే డాక్టర్ రామ్ అండ్ డాక్టర్ ప్రీతి. వాళ్ళు చూస్తూనే ఉంటారు ఏం ట్రీట్మెంట్స్ వీళ్ళకి రికమెండ్ చేసింది కరెక్టా, మెడికల్ కేసెస్ అంటే వాళ్ళకి ఏం చేయాలి. బోత్ వాళ్ళిద్దరు డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్ గా మానిటర్ చేసుకుంటూనే ఉంటారు. అంటే అవసరం అయితే ఇన్వేసివ్ టెక్నిక్స్ కూడా ఉంటాయా? అంటే లైపోసక్షన్ లాంటివి అవసరం? మేము అది కంప్లీట్లీ ఇంటూ మెషిన్, నాన్ ఇన్వేసివ్, ఈజీ, హాయిగా మ్యాగజైన్ పుస్తకం జరుగుతూ అలా పడుకుని లేచేసరికి సడన్ గా మన అప్సరస్ లో తయారు. వాళ్ళ వరకు టీవీలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మ్యూజిక్ చూసుకుంటే, ఏదైనా సినిమాలు చూసుకుంటే హాయిగా కూర్చునేదానికి తగ్గట్టే వాళ్ళకి ట్రీట్మెంట్. స్పాక్ వెళ్ళినట్టే ఆల్మోస్ట్. అండ్ స్పాక్ వెళ్ళి అలా అందంగా తయారై బయటకు వస్తారనమాట. సాయంత్రం పొద్దున వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఆయన గుర్తుపట్టరు. అలా ఒక్క రోజు ఇట్లా జరిగే ఒక మిరాకిల్ కాదు ఇది, కాదు కానీ డెఫినెట్ గా. బట్ అయితే స్కిన్ ట్రీట్మెంట్స్ లో అలా ఒక చేంజెస్ ఇవ్వచ్చు. బట్ ఈ బాడీ ట్రీట్మెంట్ లో మనం అలా ఫాస్ట్ అయిన చేంజెస్ ఇస్తే మళ్ళీ ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అనేది జరుగుతుంది. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్ మ్యామ్. చాలా మంది కాన్ఫిడెన్స్ అనేది మంచిగా పెరుగుతుంది. మనకి ఒక డ్రెస్సింగ్ చేసుకుంటే కూడా ఓ మనం తగ్గాం, చాలా బాగుంది, ఆ ఫీల్ అనేది మనం ఏదైనా ఎంతవరకైనా చేయటానికి ఒక మోటివేషనల్ గా ఉంటది. హెయిర్ కే నేను చెప్తాను, బాడీకి ఇంకా అది ఎక్కువ అవసరం అనేది ఇప్పుడు నా ఇది. హెయిర్ లో అయితే మీరు యువర్ రెవల్యూషనరీ. అంటే మీరు ట్రైకాలజీని ప్రవేశపెట్టడం అండ్ అది అట్ ద సేమ్ టైం దాన్ని జనం దాకా తీసుకెళ్ళడం. సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైకాలజిస్ట్ మీరు. అండ్ దాంతో పాటు అఫ్ కోర్స్ మీరు చెప్పిన ఇతరత్ర సపోర్టివ్ ప్రోడక్ట్స్ అవి ఇంట్లో వాడుకునే విధంగా, హెయిర్ కలర్స్ అవి కూడా యువర్ విజనరీ దట్ వే అండి. ఐ థింక్ ఇప్పటికి ప్రాబబ్లీ వేల లక్షల పేషెంట్లు వచ్చి వెళ్ళి ఉంటారు మీకు. డెఫినెట్ గా చాలా మంది ఎవ్రీ మంత్ న్యూ క్లయింట్స్ వరకే మాకు 14,000-15,000 పీపుల్ వస్తుంటారు. రెగ్యులర్ క్లయింట్స్ మోర్ దెన్ 50,000 క్లయింట్స్ వస్తుంటారు. ఇప్పుడు యూ హ్యావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ కదా మ్యామ్? 7 states అన్నమాట. తమిళనాడు, పాండిచ్చేరి, గోవా,
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇన్ని 7 స్టేట్స్. ఎక్కడ మీకు అద్భుతమైన రెస్పాన్స్? నా తెలుగు రాష్ట్రాలనే నాకు అనిపిస్తుంది ఎందుకో. లేదు. అన్ని ప్లేసెస్‌లోనే ఉంది. గోవా వచ్చి కొత్త టెరిటరీ. లాంగ్వేజ్ మన ఇండియాలో ఎలాంటి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ లాగానే. లాంగ్వేజ్ డిఫరెంట్. వాళ్ళ పద్ధతులు అన్నీనే డిఫరెంట్‌గా ఉంటది. గోవా అనేటప్పటికి మేము కొంచెం భయపడ్డాం. కేరళ గూడా వచ్చేసింది ఇప్పుడు అది మర్చిపోయాను. సో, గోవా మేము చాలా టఫ్‌గా ఉంటదనుకున్నాం. బట్ గోవాలో గూడా చాలా మంది క్లయింట్స్ వచ్చేసారు. అదేలా కేరళ స్టార్ట్ చేసిన విదిన్ ఎ మంత్ క్లయింట్స్‌కొచ్చి దానికోసం సిస్టమ్ మార్చేలాగా అయింది మాకు. ఇంతమంది క్లయింట్సే ఒక రోజుకి అనేలాగా మార్చేలాగా కేరళ మాకొచ్చి రెస్పాన్స్ ఇచ్చింది. మోస్ట్ మీకు నచ్చిన బిగ్ చేంజెస్ ఏంటండి? స్వీట్లు మానేసారా? లేకపోతే అలాంటిది ఏమైనా క్రేవింగ్స్ వదిలిపెట్టి డైరీ తినని కొంతమంది అంటారు, పాల పదార్థాలు. కొంతమంది ఉత్త ప్రోటీనే తింటారు, కార్బ్స్ మానేస్తా అంటారు. అలాగా మ్యామ్ మీ వీక్యూరాతో పాటు కొన్ని గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా మీరు నేర్చుకున్నవి? నాకు తెలిసి నేను ఏమినే వదలలేదు. స్వీట్స్ అంటే కూడా స్వీట్స్ తింటాను. జస్ట్ ఒక పీస్ తీసుకుంటాను. చాక్లెట్ అంటే కూడా ఏదన్నా చాలా క్రేవింగ్ అంటే ఒక చాక్లెట్ తీసుకునే దాంట్లో ఏం తప్పలేదు. అయితే ఏమంటే ఇవాళ నేను చాక్లెట్స్ తీసుకున్నా, మేబీ ఇవాళ ఐస్ క్రీమ్ తీసుకున్నా అంటే నా ఫుడ్లో వచ్చి కొంచెం కాన్షియస్గా ఏం చేస్తానంటే కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటాను. మధ్యాహ్నం అదే పచ్చళ్ళు తింటాను. పచ్చడి తీసుకున్నానంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాను, కొంచెం రైస్. సో ఏది కావాలో అది తీసుకుంటాను, కానీ పోర్షన్ కంట్రోల్ ఉంటుంది. మార్నింగ్ వరకు కంపల్సరీ ప్రోటీన్. ఎందుకంటే యూజువల్గా నేను అందరికి వెయిట్ లాస్కి వచ్చే వాళ్ళకి ఈవినింగ్ తీసుకోమంటాను అది మీల్ రీప్లేస్మెంట్. నేను ఎందుకు తీసుకుంటా అంటే మార్నింగ్ నేను వాకింగ్ చేసి వస్తాను కాబట్టి. సో ప్రోటీన్ తీసుకుంటే అది కాకుండా హెయిర్కి వచ్చి ప్రోటీన్ చాలా అవసరం. సో మార్నింగ్ ప్రోటీన్ తీసుకుంటాను. సప్లిమెంట్స్ ఒక 10-10:30కి తీసుకుంటాను. మధ్యాహ్నం అన్నం డెఫినెట్గా కార్బోహైడ్రేట్. ఎందుకంటే నాకు అన్నం లేకుండా కష్టం. అది సౌత్ ఇండియన్ పీపుల్కి అన్నం 3 రోజులు తినకుండా ఉంటే 4 రోజులు మనం చాలాగా పెట్టుకొని తినాలనిపిస్తుంది. సో ఆ క్రేవింగ్ అనేది ఉండదు. ఈవినింగ్ అగైన్ ఇడ్లీ అలాంటినే తీసుకుంటాను, లేకపోతే సీరియల్స్. ఇప్పుడు డైట్ ముస్లీస్ అన్నీ ఉన్నాయి. సో ఫర్ యూ వెల్ బ్రాండ్లో నుంచి నేను తీసుకుంటాను. అది డైట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది నాకు. ఇప్పుడు మీ దగ్గర మ్యామ్ అపార్ట్ ఫ్రమ్ ఈ వీక్యూరా టెక్నాలజీస్తో పాటు సప్లిమెంట్స్ కానీ సపోర్టివ్ ఫంక్షనల్ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు వీక్యూరాలో కూడా వీకేర్లో ఎలా సప్లిమెంట్స్ ఉన్నాయో వీక్యూరాలో కూడా డీటాక్సిఫికేషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చి మనకి ప్రాయన్ ఏదైనా తగ్గుతూ ఉందంటే దానికి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్ ఇప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి వచ్చి వెయిట్ లాస్ ఇది అవ్వకుండా ఉందంటే దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ ఉన్నాయి. సో సప్లిమెంట్స్ కూడా మేము దాంతో పాటిస్తాం. ఎందుకంటే ఎప్పుడే హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తేనే మంచిది. జస్ట్ ఏదో ఒకటి మనం మెషిన్ లాగా ఏదో మన బాడీని మెషిన్ లాగా పెట్టి 4 మెషిన్లు పెట్టుకొని రుద్ది చేస్తే అది ఇది అవ్వదు అనమాట. వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందా, న్యూట్రిషన్ పార్ట్ కరెక్ట్గా ఉందా, దాంతో పాటు వాళ్ళకి మనం వాళ్ళ మెటబాలిజంని వచ్చి బాగా ఫాస్ట్ చేసి దాని తర్వాత అన్ని ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా మనం చేసి ఇచ్చామంటే హెల్తీ అయిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఎక్కువ మంది మ్యామ్ విమెన్ వస్తారా, మెన్ వస్తారా? బోత్ ఈక్వల్. అబ్బాయిలకు కూడా చాలా పెద్ద ఇదైపోయింది ఇప్పుడు. అది యంగ్స్టర్స్కి వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ అనేటప్పటికి నేను హెయిర్ కేర్ లైఫ్ స్టైల్ అని చెప్తాను. ఇప్పుడు దీనికి ఇంకా లైఫ్ స్టైల్ చాలా అవసరం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే టీవీ ముందు కూర్చొని సోఫాలో కూర్చొని ఏదో ఒక చిప్స్ తీసుకుంటా, అలాగే రీల్స్ అన్ని చూసుకుంటా అలా ఉండిపోతున్నారు. చూస్తుంటే ఇప్పుడు పిల్లలంతా చాలా ఒబేస్గా ఉన్నారు. అయితే ఒక పెళ్ళి అని వచ్చేటప్పటికి ఏమైపోతుంది, ఒక 4 months 5 months ముందు నేను తగ్గాలని వస్తారు. అప్పుడు వాళ్ళకి మనం ఈ అడ్వైస్ ఇచ్చి కొంచెం లైఫ్ స్టైల్ కరెక్షన్ కూడా చేసామంటే వాళ్ళు కూడా బాగానే తగ్గుతుంది. పెళ్ళికి ఒక 3-4 months ముందు వస్తే బెటర్. అయితే 4 months అన్నా ఉంటే అట్లీస్ట్ ఒక 12 kgs తగ్గచ్చు. వాళ్ళ మేము ఎప్పుడనే వచ్చి ఫాస్ట్ క్రాష్ డైట్ ఇచ్చి ఒకే నెలలో 10 kgs అలా ఫాల్స్ ప్రామిసెస్ ఫాల్స్ హోప్స్ ఇవ్వం. అలా క్రాష్ డైట్కి వెళ్ళాం. ఎందుకంటే హెల్త్ చాలా అవసరం. మన వాళ్ళ హెల్త్ కోసమే మన కాడికి వస్తున్నారు. అలాంటప్పుడు మనం వచ్చి వాళ్ళు వచ్చి మనం పాడు చేయకూడదు కదా. అంతే కదా. సో అది అలా చెయ్యం. అయితే ఏమంటే కొంచెం మెషినరీస్ ఇప్పుడు కూల్ స్కల్ప్టింగ్ అని ఇచ్చేటప్పటికి ఇంచులాస్ ఫాస్ట్గా జరుగుతుంది. దాంతో పాటు మిగతా ట్రీట్మెంట్స్ లింఫాటిక్ డ్రైనేజీ అని మెషిన్స్ తోటి మనం ఇస్తున్నాం. చేతులతో మసాజ్ అనేది ఉండదు. సో ఫిజియోథెరపిస్ట్ వాళ్ళే ఇస్తారు ట్రీట్మెంట్స్. అన్ని మెషినరీసే. సో ఎక్కడ మన చేతులు వాళ్ళు ఎక్కడ ప్రెషర్ ఇస్తారని తెలియదు, కరెక్ట్గా లింఫాటిక్ నోడ్స్ని వాళ్ళు ప్రెస్ చేస్తారని మనకు తెలియదు. అందుకోసం అన్ని మెషినరీస్ అన్నమాట. అది మీ వీకేర్ స్పెషాలిటీ. బికాస్ మీరు అన్నట్టు నిజంగానే టెక్నీషియన్స్ కూడా బెస్ట్ వాళ్ళు దొరకపోవచ్చు. వాళ్ళు నమ్ముకొనే ఉండేదానికన్నా ఇప్పుడు వీకేర్ లో కూడా
ప్రోడక్ట్స్ మీద చాలా నమ్మకం ఉంటుంది, మా ట్రీట్మెంట్స్ మీద నమ్మకం ఉంటుంది. కానీ చేస్తుంటారు. అయితే ఒక హ్యూమన్ ఎర్రర్ అనేది జరగచ్చు. ఇవాళ వాళ్ళకి మూడ్ బాగలేకపోయిందంటే ఓకే వదిలేవచ్చు. అలా ఇక్కడ చేయనవద్దు కదా, అందుకోసం అనేసి మెషిన్స్ అంటే ఇక్కడ పాయింట్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళు మెషిన్స్ హ్యాండిల్ చేస్తారు. అలాగే బయోమెడికల్ ఇంజనీర్స్ అక్కడనే ఉంటారు అక్కడ మన క్లినిక్స్ లో. అండ్ అసలు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు హాస్పిటాలజీ క్లినిక్స్లో వెళ్ళినప్పుడు ఊరికే మెషిన్ ఉంటుంది, ఉంటే గింటే ఒక డాక్టర్ ఉంటారు, వాళ్ళు వచ్చి టెక్నీషియన్ చేసి పంపించేస్తారు. మీరు ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ చేసి వాళ్ళకి డయట్, సప్లిమెంట్, ఫంక్షనల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఏంటి ప్రోడక్ట్స్ ఇవ్వడం, వాటితో పాటు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్పడం, వాటితో పాటు మెషిన్స్లో జరిగే ట్రీట్మెంట్స్ని పూర్తిగా ఏఐ దీంతో మానిటర్ చేయడం, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ మోటివేషన్ ఇవ్వడం, ఇదంతా మీ ప్యాషన్ వల్ల వస్తుంది. అది కాకుండా వాళ్ళని వచ్చి ఇంకొక దీంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. డయట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది మా న్యూట్రిషనిస్ట్ వచ్చి ఫాలో చేస్తూ ఉంటారన్నమాట. కొంతమందికి ఫుడ్ కూడా ఇలా తీసుకొని ప్లేట్ కూడా ఫోటో తీసి పంపిస్తూ ఉంటారు, ఇలా తీసుకున్నారా మీరు పెట్టండి అనేసి. ఒక అమ్మాయి అయితే గాలి అయిన ప్లేట్గా పెట్టి పంపిస్తూ ఉండేది. అలా కూడా జరిగేది ఉండదు ఇక్కడ, ఉంటుంది ఇక్కడ. సో చాలా మంది మ్యామ్ ఇది ఈ లూజ్ అయిన వెయిట్ మళ్ళీ తిరిగి వస్తుందా, అది పర్మనెంట్ లాస్ అని ఎట్లా అంటారని అడుగుతారు. సో అదే దానికి వచ్చి ఇప్పుడు హెయిర్కి మేము ఏం చేస్తామంటే ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది వాళ్ళకి చెప్పి పంపిస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు మన కాడికి రావాల్సిన అవసరం లేదు. అదేలాగా స్లిమ్మింగ్లో కూడా ఇన్ని కేజెస్ తగ్గాలి అనేసి వాళ్ళు ఒక ఇది పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు 30-40 కేజెస్ అని ఫస్ట్ తీసుకోం, మీరు ఫస్ట్ ఒక 10 కేజీస్ 5 కేజీస్ తీసుకోండి. తగ్గిన తర్వాత మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్యాకేజీకి ఎన్రోల్ అవ్వండి అని చెప్తూ ఉంటాం. వాళ్ళకి వచ్చి 1 year 6 months మనతోటి ట్రావెల్ చేసేటప్పుడు ఏ తీసుకోవాలి ఏ తీసుకోకూడదు, ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంతా ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ మేడం నేను ఇది చేశాను, మేబీ ఒక 300 grams పెరిగి ఉండొచ్చు అంటారు, వాళ్ళే చెప్పేస్తారు. సో దానికి మీరు ఏం చేస్తారు, నేను ఇలా చేశాను, ఓకే అంతే. అలా మెయింటైన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ తిరిగి రాకుండా మనం చూసుకోవచ్చు డెఫినెట్ గా. దానికనేసి వదిలేసి నేను ఇవాళ చేసేసాను ఇవాళ తగ్గిపోయాను, ఓకే ఇంకా నేను బిర్యానీలు అయితే బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ తీసుకొని ఏం పడి హాయిగా ఉంటానంటే హాయిగా అది కూడా వస్తూ ఉంటుంది, మన బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. తీసుకోండి, తీసుకోకూడదని చెప్పలేదు. మనకు వచ్చి అన్నీ ఈ కంట్రోల్ చేసుకునేదానికి మనకి ఇంకా లైఫ్ ఉంది. అలా కంట్రోల్ చేసుకోవాలంటే నన్ను చూస్తుంటే అందరికి కోపం వచ్చేస్తుంది. తర్వాత తీసుకోవచ్చు, వీక్లీ వన్స్ చీట్ చేయొచ్చు. చీట్ చేసి నెక్స్ట్ డే దానికి తగ్గట్టు దానికి ప్రికాషన్ ఏదైనా తీసుకునేస్తే బెటర్. మిమ్మల్ని చూసి నేనైతే బాగా షాక్ అయ్యాను, అంటే ఇంత వెయిట్ లాస్ అయ్యారు మీరు అని. మీ క్లయింట్స్ ఏమన్నారు మీ జర్నీ చూసాక? చాలా మంది నన్ను గుర్తుపట్టడం, నా వాయిస్ బట్టే గుర్తుపడుతున్నారు. నేను ఈవెన్ విజయవాడకు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడెక్కడో ప్రభారెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్నారు. ఎలా కనిపెట్టారంటే నా వాయిస్, నా బేస్గా ఉంటుంది కదా వాయిస్, దాన్ని బట్టి. అప్పుడు నన్ను బట్టి గుర్తుపట్టలేదు, నా వాయిస్ బట్టి గుర్తుపడుతున్నారు. సో ఇట్స్ ట్రెమెండస్ జర్నీ అండి. వీక్యూరా లాంచ్ చేసి ఎన్ని రోజులు అయింది మ్యామ్? వీక్యూరా యాక్చువల్గా 3 years పైన అయింది. చెన్నైలో, తమిళనాడులో లాంచ్ చేసేసి ఎన్ని ట్రయల్, చాలా మెషిన్స్. ఇప్పుడు సిస్టమేటిక్ అవి ఇప్పుడు ఆంధ్రాలో APNTGలో వచ్చి 8 branches ఉన్నాయి. 8 branches లో యూ హ్యావ్ దిస్, అంటే ఆల్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్, అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్ని మెషినరీస్ ఉన్నాయి. ఈ స్ట్రైక్యూ డయాగ్నోసిస్ టెక్నిక్స్ ఉన్నాయి, AI రోబోటిక్ విజరల్ ఫ్యాట్ రిడక్షన్ మెషిన్స్ ఉన్నాయి. సో అన్నీనే ఉన్నాయి. అమేజింగ్ అసలు. సో ఇది ఆబ్వియస్లీ ఇంత టెక్నాలజీ పెట్టారంటే అందరికీ అందుబాటులో ఉంటాయా? ఇది చాలా పాష్ వాళ్ళకి మాత్రమేనా? బట్ మీరు చూస్తే అందరికీ మాసెస్లో కూడా వీకేర్ అంటే అందరికీ తెలుసు. సో మీరు ఎలా మరి ప్రైసింగ్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఎలా హెయిర్ ప్రాబ్లం అంటే వీకేర్ గుర్తుకొస్తుందో అదేలాగా బాడీ వెయిట్ తగ్గాలి, సేఫ్గా తగ్గాలి, అది రీజనబుల్ రేట్స్లో అంటే వీక్యూరా కూడా ఉంటుంది. ఇది వచ్చి ఎప్పుడు ఒక బిజినెస్ అనేది బిజినెస్గా చూసుకోకుండా కొంచెం సర్వీస్ మైండెడ్ తోటి కూడా చేసుకుంటే బెటర్. మనం తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అయినా, మెషినరీస్ అయినా, ఈవెన్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా అన్నీ ఏ కంట్రీలో బెస్ట్గా ఉంటాయో అవన్నీ మనం తీసుకొస్తున్నాం ఇక్కడ. అయితే దాన్ని వచ్చి ఇక్కడ మన ఇప్పుడు ఇండియాలో ఉండే ఇంగ్రీడియంట్స్ బట్టి మనం చేస్తున్నామంటే అది ఒక రేటుగా ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అది ఒక ఇదిగా ఉంటుంది. దాన్ని కలిపి చేసేటప్పటికి మనకి లెస్ ప్రాఫిట్ అనేది ఉంటది ఇక్కడ. సో అయితే అందరికి అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మీరు అసలు మామూలుగా అసలు ఫస్ట్ యూ స్టార్టెడ్ విత్ హెయిర్ కేర్, దెన్ యూ కేమ్ ఇన్ టు స్కిన్ కేర్, నౌ యూఆర్ ఇంటూ వెల్నెస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దట్. సో ఈ జర్నీ ఎలా ఉంది ప్రభారెడ్డి గారు మీకు? నాకు వచ్చి ఫస్ట్ హెయిర్ అంటే ఎలా అంటే స్కిన్ అండ్ హెయిర్ లోనే వచ్చాను. అప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ హెయిర్ గురించి అడుగుతున్నారు. అప్పుడు దీనికి ఏదైనా ఒక స్టడీ కావాలనేసి నేను 2004లో ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకున్నాను. అయితే నిజంగా చాలా టఫ్గా ఉండింది ఆ కోర్స్. అప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వచ్చేది, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం. ఆస్ట్రేలియాలో ఉండి ఒక రైల్వే స్టేషన్లో బుక్స్ అన్ని మోసుకుంటూ ఉండేటప్పుడు నాకు అంత కష్టం అనిపించింది, ఏంద్రా ఇంత కష్టంగా ఉందనేసి.
అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ నేను ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి ఆ కష్టం అనేది పోయింది. దాని తర్వాత స్కిన్కి క్వశ్చన్స్. సో స్కిన్లో ఎక్స్ట్రా అప్పుడు డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ లోపలికి వచ్చారు. ఇప్పుడు దాని తర్వాత వెయిట్ లాస్ అనేటప్పటికి నేను ఇప్పుడు మా డాటర్ మా సన్ ఎందుకంటే మా డాటర్ వచ్చి ఫస్ట్ 82 ఉండేది, తను 9th చదివేటప్పుడు. తగ్గింది. ఎంత అంటే తనకి ఏది ఇష్టమో అంత తింటది. రైస్ వరకు కంట్రోల్ చేసుకొని మంచిగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అప్పుడు తన దగ్గరనే ఒపీనియన్ అడిగి దాన్నే ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదని వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన దాంట్లో నేను ఇప్పుడు తీసుకెళ్తున్నా. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి వీక్యూరాకి? వీక్యూరాకి వచ్చి సేమ్ ఇప్పుడు వీక్యూరాలో ఇన్ని బ్రాంచెస్ ఉండేలాగా వీక్యూరాలో కూడా ఇన్ని బ్రాంచెస్ తీసుకురావాలి. ఇక్కడ తమిళనాడు ఆంధ్రానే కాకుండా అన్ని స్టేట్స్లోనూ రావాలి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ కూడా. అండ్ ఇందులో ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ ఉంటున్నాయి కదా, సో మీరు కూడా టెక్నాలజీతో అంత ఫాస్ట్ గా వేగంగా కలిసి పరిగెడుతున్నారు. ఎవ్రీ మంత్ ఏ కంట్రీకైనా ఎక్కడ కొత్తగా వస్తుంది వెళ్తూనే ఉంటాం. 2 days 3 days ఇంతరికి సైట్ సీయింగ్ అంతా ఏమి ఉండదు. ఏ పర్పస్కి వెళ్తామో వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాం, తెలుసుకుంటూ వస్తాం. మా R&D చాలా స్ట్రాంగ్. మా R&D వచ్చి పెద్ద టీమ్ అది. ఇప్పుడు ఎక్సోజోమ్స్ దాని మీద అంతా చాలా వర్క్ చేస్తూ ఉంటాం. R&D చాలా స్ట్రాంగ్. సో ఏది కొత్తగా ఉన్నాలో మేము స్పెండ్ చేసేదానికి రెడీగా ఉంటాం. ట్రయల్స్ ఉంటానే ఉంటుంది. ఎవ్రీడే ఒక ట్రయల్ ఉంటానే ఉంటుంది. అది వచ్చేదానికి మళ్ళీ 1.5-2 months పడుతుంది పబ్లిక్ వచ్చేదానికి. ఆల్దో మీరు అన్ని కేర్ తీసుకుంటారు అన్ని విధాలా, అంటే ఎక్కడ ఎనర్జీ లాస్ లేకుండా వాళ్ళకి హాలిస్టిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. బట్ కొంత ఎనర్జీ లాస్ ఉంటుందండి ఇలా వెయిట్ లాస్ 2-3 kilos ఉంటే అలాంటి వాళ్ళకి? లేదు, వెయిట్ లాస్ చేసేటప్పటికి ఇంకా చెప్పబోతే వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈవెన్ నా ఎగ్జాంపుల్ నన్నే అనుకుంటే నేను యాక్చువల్లీ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, వర్కహాలిక్ పర్సన్ కూడా. ఇంకా దీని తర్వాత ఎలా ఉందంటే ఇంకా ఓవర్ యాక్టివ్గా ఉంది. మనకి వచ్చి 1 kg బరువు ఎక్కుతుందంటే మన నీస్కి వచ్చి 4 kgs బరువు అనేది స్ట్రెయిన్ అనేది ఉంటుంది అన్నమాట. సో 1 kg తగ్గుతుందంటే మన నీకు వచ్చి 4 kgs బరువు అనేది తగ్గుతుంది. సో అలాంటప్పటికి వెయిట్ తగ్గంగా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళని వచ్చి మనం చాలా డైట్ పెట్టి క్రాష్ డైట్ ఉంటేనే వాళ్ళకి వచ్చి ఒక ఎనర్జీ లాస్ అనేది ఉంటుంది. మనం అలా పెట్టడం లేదు. మన మెషిన్సే వాళ్ళని వచ్చి ఇది చేస్తుందే కానీ వాళ్ళు ఇంకా బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. సో విసరల్ ఫ్యాట్ ఆఫ్ కోర్స్ చాలా పెద్ద డేంజర్ ఫర్ ద హార్ట్ అండ్ డయాబెటిస్, లివర్, అన్ని ఆర్గన్స్ కి డేంజర్. సో ఆ విసరల్ ఫ్యాట్ తగ్గించే అవకాశం ఇక్కడ. దాంతోపాటు మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు అందరికీ ఇప్పుడు 30 దాటాక వచ్చేస్తాయి అందరికీ. అవును. సో ఆ నొప్పులు లేకుండా ఇది డెఫినెట్గా అవసరం. ఇట్స్ నాట్ జస్ట్ కాస్మెటిక్. అవును. కానీ అయినా చిన్న డౌట్ పెట్టుకుని అదేంటి మెషిన్స్తో తగ్గడమా అని అనుకునే వాడికి ప్రభా గారు మీరేం చెప్తారు? మనకొచ్చి ఇప్పుడు మనం చేస్తున్నాం, మనం వాకింగ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తారు, అందరూ చెప్తారు అన్నీ చేస్తాను తగ్గలేదంటారు. అప్పుడు మన క్యాలరీస్ వచ్చి బర్న్ చేసేదానికి మనం వచ్చి ఇంత 10,000 steps నడవాలి, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలంటే అన్నీ నడుచుకుంటూ ఉండమంటే మనకి టైం ఫస్ట్ ఈ ఫాస్ట్ వరల్డ్ టైం లేదు. దాని తర్వాత మన బాడీ హెల్ప్ చేస్తుంది అంటే అది లేదు. ఫుడ్ మనం అంత హెల్తీగా తీసుకుంటున్నామంటే అది లేదు. అలానేటప్పటికి ఈ మెషిన్స్ వచ్చి సైంటిఫిక్గా మన బాడీని వచ్చి చీట్ చేసి ఓకే క్యాలరీ బర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఎక్సర్సైజ్ చేసేలాగా మన ఫీల్ వచ్చి మన బాడీకి ఇస్తుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్యాలరీస్ వచ్చి మీరు 1/2 hour పడుకో ఉంటారు, అయితే మీ క్యాలరీ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఆ మెషినరీస్ డెఫినెట్గా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. దానికి తగ్గట్టు మెషిన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక హీట్ వేసేసి అందరికీ ఇప్పుడు వచ్చి చాలా ఆల్రెడీ వాటర్ రిటెన్షన్ చాలా ఉన్న వాళ్ళకి మనం వచ్చి ఇది చేయొచ్చు, స్టీమ్ అంతా ఇవ్వచ్చు. వాటరే లేకుండా డ్రైగా ఉండారు వాళ్ళకి వచ్చి స్టీమ్ అంతా ఇచ్చారంటే వాళ్ళు ఇంకా నీరసం వచ్చేస్తుంది. అది చేయకూడదు. అప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి మెషిన్స్ వర్క్ అవుతుంది అని ఒక 2-3 మెషిన్స్ పెట్టుకొని ఈ క్లినిక్స్ రన్ చేయటం చాలా కష్టం. మనకి ఒక సెట్ ఆఫ్ మెషినరీస్ ఉండాలి ఒక్కొక్క బాడీకి తగ్గట్టు. ఇప్పుడు డీహైడ్రేటెడ్గా ఉంటే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ మెషినరీస్, అండ్ వాటర్ రిటెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక ఇది, సపోజ్ డయాబెటిక్ ఉంటే వాళ్ళకు ఒక ఇది, కొంతమందికి వచ్చి ఎరణ్య ఇది ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళకి వచ్చి జస్ట్ ఒక వాటర్ బెడ్స్ లాగా, లేకపోతే ఈ క్రయో ఛాంబర్ అంటున్నా. ఇప్పుడు ఇంకొకటి ఏమంటుందంటే క్రయో ఛాంబర్స్లో వచ్చి వెయిట్ లాస్ అవుతుంది ఇంత క్యాలరీస్. క్రయో ఛాంబర్ అనేది ఏంటంటే మా కాడ కూడా ఉంది క్రయో ఛాంబర్. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉందంటే, నొప్పిగా ఉందంటే దానికి క్రయో ఛాంబర్ 3 minutes తీసుకోవచ్చు. దానివల్ల వెయిట్ తగ్గదు, అయితే మనకి ఇన్ఫ్లమేషన్ అలా తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అది కూడా అది మళ్ళీ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుకోవాలి క్రయో ఛాంబర్. సో అన్ని విధాలు మనం వచ్చి ఈవెన్ ఎలాంటి మెడికల్ కండిషన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్స్కి వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఒక పేర్గా కూర్చుంటారన్నమాట, డాక్టర్ రామ్ అండ్ డాక్టర్ ప్రీతి. వాళ్ళు చూసుకొని ఇది ట్రీట్మెంట్స్ అంటే మన డాక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో మరి ఇవాళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీ మెసేజ్ ఏమిటి ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా మిత్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ గురించి చాలా అపోహలు ఉన్నాయి,
ఎలాంటి అపోహలు అంటే ఉదాహరణకి ఈ ఫుడ్స్ తింటే తగ్గిపోతాం, ఈ ఫుడ్స్ తింటే వాతం వచ్చేస్తుంది బాడీలో ఇలా. అలా మీకు తెలిసి ఈ మిత్స్‌ని తొలగిస్తూ ఒక 3, 4 పాయింట్లు మాకు న్యూస్ భాషలో చెప్పాలంటే హెడ్‌లైన్స్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రభా గారు? షార్ట్ కట్స్ చాలా యూజ్ చేస్తారు. అది జ్యూసెస్ తాగటం, లేతే సూపులు తాగటం, ఎన్ని తాగుతారు, ఇది కలిపి తాగండి, ఇది ఉడకబెట్టి తాగండి అంటారు. అదంతా పనికిరాదు. మనం కొంచెం కష్టపడాలి. అది కాకుండా ప్రాపర్‌గా మన బాడీకి ఏది సెట్ అవుతుందని తెలుసుకొని, దాని తగ్గట్టు ఇప్పుడొచ్చి ఓకే మీరు వెయిట్ కూడా తగ్గియక్కర్లేదు. నా బాడీ ఏ కండిషన్‌లో ఉంది, నాకు ఏం చేస్తే బాగుంటది. మీరు ట్రీట్మెంట్‌కి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బట్టతల వస్తదా రాదా అనే దానికి అయితే మేము చెప్తాం. ట్రైకో అనాలిసిస్ చేస్తే దాంట్లో తెలిసిపోతది మీకు వస్తదా లేదా ఫ్యూచర్‌లో వెల్‌నెస్, హెయిర్ డెన్సిటీ ఇయన్నీ చూసుకొని మేము చెప్తాం. అదేలాగా దీంట్లో కూడా డయాగ్నోసిస్ వరకు కూడా చేసుకొని మీ బాడీ గురించి మీరు తెలుసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్. దాన్ని బట్టే తెలిసిపోతుంది. అండ్ మనం ఖర్చు పెట్టేది కూడా ఇందులో ఇట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ అవర్ హెల్త్ అండ్ అవర్ ఫ్యూచర్. డెఫినెట్‌గా. ఎందుకంటే ఫ్యూచర్‌లో వచ్చి ఒబేసిటీ అనేది ఒక ప్రాబ్లమ్. ఒక డిసీజ్ అన్నమాట. ఇప్పుడు కూడా ఏదో చెప్తున్న యూఎస్‌కి అంతా ఒబేసిటీగా ఉంటే విజానే ఇవ్వననేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది. అవును. సో ఒబేసిటీ అనేది ఒక డిసీజ్ అన్నమాట. ఆ డిసీజ్ తోటి మనం కాలానికి అది మెంటలీగా మనల్ని వచ్చి డౌన్ చేస్తూ ఉంటది. ఫిజికల్‌గా డౌన్ చేస్తూ ఉంటది. మన వల్ల ఏ వర్క్ చేయనవ్వదు. సో అలా కష్టపడే దానికన్నా ఒబేసిటీ ప్రాబ్లమ్ తొలగించుకొని హ్యాపీగా, హెల్తీగా ఉండే ఒక లైఫ్‌నొచ్చి మంచిగా లీడ్ చేసుకోవచ్చు. దట్స్ సచ్ అన్ ఇన్‌స్పైరింగ్ లైన్ మ్యామ్. ప్రభా గారు సెలబ్రిటీస్ వస్తుంటారా మీ దగ్గరికి ఆబ్వియస్లీ? వస్తుంటారు. డెఫినిట్‌గా వస్తుంటారు. నేమ్ చెప్పనవద్దు వస్తుంటారు. నేమ్ చెప్పలేరు ఆఫ్ కోర్స్. బట్ అలాగే ఇక్కడ వాళ్ళకి ఆ ప్రైవసీ కావాలనే దానికోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు. న్యాచురలీ బట్ ఐఎమ్ ష్యూర్ చాలా మంది బెనిఫిట్ అయ్యారు మీ ట్రీట్మెంట్స్ నుంచి. ఎందుకంటే నన్ను చూసారు. ఇదొచ్చి మన వీక్యూరా స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్‌లో ఏమంటే ఫస్ట్ ఒక క్లినికే స్టార్ట్ చేసి చాలా ట్రీట్మెంట్స్ అన్నీ చేసేసి తర్వాతనే నెక్స్ట్ బ్రాంచెస్‌ని వెళ్ళి ఇప్పుడొచ్చి 21 బ్రాంచెస్. తమిళనాడులో 12 బ్రాంచెస్ ఉన్నాయి. దాని తర్వాత ఏపీటీజీలో ఉన్నాయి. సో మొత్తానికి 21 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది. హైదరాబాద్‌లో వచ్చి మలక్పేట్, బంజారా హిల్స్, కూకట్పల్లి, ఏఎస్ రావు నగర్, జూబ్లీ కొండాపూర్. హిల్స్. జూబ్లీ హిల్స్ వచ్చి వీకేఆర్ ఉంది. VKR. కొండాపూర్లో ఉంది. కొండాపూర్. ఓకే. సో అయితే మరి యూఆర్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ హ్మ్. అండ్ యూఆర్ ఆల్సో ర్యాపిడ్లీ ష్రింకింగ్ పీపుల్. Yes. మీరు ఎక్స్పాండ్ Shrinking అవుతూ people, healthy hair, healthy skin. హెల్దీ స్కిన్, హెల్దీ హెయిర్, బ్యూటిఫుల్ లుక్స్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వీకేర్ అండ్ వీక్యూరా ప్రభారెడ్డి గారు. Yes. ఆల్ యువర్ థింగ్. హౌ వాజ్ ఇట్? మీ జర్నీ ఎలా ఉందండి యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? ఆంట్రప్రెన్యూర్ వచ్చి ఒక్కొక్క రోజు కొత్త కొత్త విషయాలు నాకు వాళ్ళు ఏదైనా కొత్తగా తెలుసుకోకుండా ఉంటే ఆ రోజు వచ్చి చాలా డల్ అనిపిస్తుంది. నేను ఇమీడియట్గా ముకుందన్ వాళ్ళకి నేను చెప్తాను, ఇవాళేమో నాకు డల్ అనిపిస్తుంది అంటే, రాండి మేడం మీరు ఆఫీస్కి వచ్చేయండి, మీరు బయలుదేరి వచ్చేయండి అంటారు. కూర్చుందంటే ఏదైనా కొత్త విషయాలుగా మాట్లాడేటప్పుడు ఓకే ఇవాళ కొత్తగా నేర్చుకున్నాం, అది ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది నాకు. ఏ విషయాలకన్నా నా బిజినెస్లో ఏదైనా కొత్త విషయాలు వస్తున్నాయి అంటే అంత ఒక ఇంట్రెస్ట్ అయిపోతాను, అంత ఒక సంతోషపడతాను. కొత్త విషయాలు ఇంకా దీని వెనక మనం వెళ్ళొచ్చు అనేలాగా నన్ను నేను బిజీగా ఉంచుకుంటానే ఉంటాను. సో అలాగనే వెళ్తుంది. ప్యాషన్ తోటి చేస్తున్నాను కాబట్టి నాకు ఏ రోజు స్ట్రెస్గా ఫీల్ అయిందే లేదు. నేను నా వర్క్లో నేను స్ట్రెస్ అనేది ఫీల్ అయిందే లేదు. ఎంత ఉన్నాలో అదే అంటారు, ఇలాగనే నవ్వుతూ ఉంటానంటాను నేను. బికాస్ నాకు ఏ రోజు అది స్ట్రెస్ అనిపించలేదు. సో మీరు తెలుగువారా తమిళియనా? బేసికలీ మేము వచ్చి తెలుగు, గుంటూరు ఆ సైడ్ నుంచి మేము మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయాం. ఎక్కడంటే చెంగల్పట్టు పక్కన ఒక విలేజ్. సో నేను తమిళే చదువుకునిందంతా తమిళ్, ఇంగ్లీష్ అంతా. ఇది తెలుగు ఇంట్లో మా అమ్మతోటి మాట్లాడతాను కాబట్టి మా ఊర్లో తెలుగే మాట్లాడతాం. అయితే ఏమంటే తమిళనాడులో ఉండే తెలుగు మీకు తెలుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం తేడా. మా మామ వాళ్ళ వైఫ్ అంతా ఫ్రమ్ ఆంధ్ర కాబట్టి వాళ్ళతో మాట్లాడి కొంచెం తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటా. అయితే అది చెప్తారు, వచ్చి రాని తెలుగులో మాట్లాడుతుంది ప్రభారెడ్డి మేడం అంటారు. సో అదే మాట్లాడుతున్నాను అనుకుంటా నేను. బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే కొంచెం ఇటువైపు భాష అని తెలుస్తోంది, కానీ చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నన్ను అడుగుతారు, మీరు నెల్లూరు సైడా, మీరు తిరుపతి సైడా, కృష్ణా డిస్ట్రిక్ట్ అంటారు. అవునా లేదే అంటారు నేను. మీరు అందరి సైడ్ కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పుడు. సో అయితే ప్రభారెడ్డి గారు, ఇట్స్ అ ఫ్యాబ్యులస్ ఫ్యాసినేటింగ్ కాన్వర్సేషన్ వీవ్ హ్యాడ్. బిఫోర్ వి వైండ్ అప్, వన్ లాస్ట్ క్వశ్చన్. యువర్ మోస్ట్ ఫెనామినల్ సక్సెస్ స్టోరీ విత్ వీక్యూరా. అంటే వాళ్ళు ఎవరో వచ్చారు, పెళ్ళికి ముందు వచ్చారో మరి దేనికి వచ్చారో, వచ్చి వాళ్ళు తగ్గి వాళ్ళ మొహాల్లో ఆనందాలు చూసి అలాంటి వాళ్ళ గురించి చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి 100 + 113 kgs తను వచ్చి తగ్గిస్తుంది.
ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునింది పెళ్లి కోసమే, సంగీత అని ఒక అమ్మాయి. సో పెళ్లి కోసమే బాగా తగ్గుతా వచ్చింది. ఒకరోజు వచ్చి వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు మా అమ్మాయి నీరసంగా అయిపోయింది. ఏమ్మా అంటే, మేడం ఇవాళ నేను ఒక స్వీట్ తీసుకున్నాను, అందుకోసం నేను ట్రీట్మెంట్ ఇది ఫుడ్ తీసుకోకుండా వదిలేశాను 1 డే ఫుల్గా. అలా చేయబాకమ్మా, అంత ఇదంతా అవసరం లేదు, మనం చూసుకుంటాం కదా అని. సో దాని తర్వాత వదిలేసి, నేను చెప్పేది వినండి, ఇదే డయట్, మీరు బాగా స్వీట్ అంటే స్వీట్ తీసుకో, ప్రాబ్లం లేదు, దాని తగ్గట్టు మెషిన్స్ మన ట్రీట్మెంట్స్లో మనం కొంచెం ఎక్స్ట్రా సెషన్స్ అలా ఇది చేసి తీస్తాం. ఫుల్గా తగ్గి 75కి వచ్చింది, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. హ్యాపీనెస్ ఎంత బాగుంది వినడానికి అసలు. అంటే షీ వుడ్ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ తను రిలీవ్డ్. ఇంకా మెయింటైన్ చేస్తుంది. ఆఫ్టర్ డెలివరీ వెయిట్ పెరిగింది. వెయిట్ పెరిగావా అన్న, లేదు మేడం తగ్గించేస్తాను, అదేలాగా తగ్గించి చూపించేసింది. ఎంత ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది అదే, మీకు సీ అదే. బ్యూటిఫుల్ ఫేసెస్, హ్యాపీ ఫేసెస్. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది కదా, మళ్ళీ నాకు వెయిట్ పెరిగినా కూడా తగ్గించుకోవచ్చు అని ఒక ఫీల్ వచ్చింది చూడండి, అది అక్కడ మా సక్సెస్ అదే. సో పెరిగిపోయింది, ఇంకేం చేసేది, ఒకసారి వెళ్తుంటే మళ్ళీ వచ్చేస్తుంది, దీనికి ఎందుకు మనం వెళ్ళాలి అనుకుంటారు. అది కాదు, అది మెయింటైన్ చేసుకునే దానికి కూడా మేము క్లాస్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి అది ఈజీనే. అది ఒక టైంలో ప్రభ గారు మీకు తెలుసు అసలు వెయిట్ లాస్ క్లినిక్స్ అంటూ ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే వీధికి ఒకటి వచ్చేస్తుంది, పెద్ద పెద్ద బోర్డులు పెట్టి వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్లు పెట్టి 20 కిలోలు తగ్గించేస్తాం అది ఇది అంటున్నారు. ఒక వెయిట్ లాస్ క్లినిక్ వాట్ డూ యూ హ్యావ్ టు లుక్ ఫర్ టు చూస్ కరెక్ట్ వెయిట్ లాస్ క్లినిక్? ఇప్పుడు ఉండే వాళ్ళు అనుకునేది ఇంటీరియర్ బాగుంటే చాలా అనుకుంటున్నారు, లోపల మెషినరీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అనుకునేది లేదు. మేబీ ఒక FDS పెట్టుకుంటున్నారు, ఒక EMS మెషిన్ పెట్టుకుంటున్నారు, దాంట్లోనే అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్స్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్, మళ్ళీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి అదే ట్రీట్మెంట్, అలా కాకుండా వాళ్ళు వచ్చి ఎలా మిమ్మల్ని వచ్చి డయాగ్నోసిస్ చేస్తున్నారు, కరెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తున్నారా, డాక్టర్స్ ఉండి చేస్తున్నారా, మీ దీనికి మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉండాలి. సో కొంతమందికి ఇప్పుడు వచ్చి, నాకు యాక్చువల్గా నా హైట్కి వచ్చి నేను ఒక 53 to 55 ఉండాలి. అయితే నేను 55 ఉండడానికి నాకు నచ్చదు, బికాజ్ నేను ఇంకొక 6-7 kgs ఇంకా నేను వెయిట్ లాస్ జర్నీలోనే ఉండాను, ఇంకొక 7 kgs తగ్గాలనుకుంటున్నాను, అంతే చాలు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ హైట్కి, వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు ఎంత కావాలి అనేది సైంటిఫిక్గా డిజైన్ చేసి వాళ్ళకని సెపరేట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. సో వాళ్ళకి వచ్చి ఒకే ఇదిగా అందరూ యూనిఫామ్గా ఉండం. సో ఆ క్లినిక్స్లో అవన్నీ ఉన్నాయని తెలుసుకునేది బెటర్. సేఫ్ గా తగ్గడం ఎంత వరకు తగ్గచ్చు అంటారు అకార్డింగ్ టు అంటే రూల్స్? రూల్స్ అంటే మెడికల్ సైడ్ అంటే 3 kgs 3 kgs పర్ మంత్ కంటే తగ్గకూడదు. అంతకంటే ఎక్కువ తగ్గితే ర్యాపిడ్ గా తగ్గితే మీకు వచ్చి మజిల్స్ వచ్చి అట్రాఫీ అయిపోతుంది. మజిల్స్ అట్రాఫీ అయిపోయిందంటే అన్నినే మీకు సాగ్ అయిపోతుంది, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తుంది అన్నమాట. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దాన్ని డీల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఒక దీనికి మంచి విషయానికి వెళ్ళి మళ్ళీ చెడ్డ విషయాలు తీసుకురాకూడదు, ఈ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైంటిఫిక్గానే తగ్గాలి. సో ఇక్కడ వీక్యూరాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ జరుగుతుంది. అనాలిసిస్ కూడా మొత్తం AI జనరేటెడ్గా హ్యూమన్ ఎర్రర్కి తావు లేకుండా కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. దాంతోపాటు న్యూట్రిషన్, డయట్, లైఫ్ స్టైల్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్లాన్ మొత్తం ఇచ్చి దాంతోపాటు కావాల్సిన సప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా మీ వెయిట్ లాస్ని మానిటర్ చేస్తూ సేఫ్గా మీరు తగ్గడానికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చడానికి అందరూ సహకరిస్తారు అన్నమాట. అదేలాగా ట్రీట్మెంట్ SOPs అనేది ఉంటుంది, దాన్ని వచ్చి సిస్టంలోనే వేసేస్తాం. సో ఒక్కొక్క వీళ్ళు ఇష్టానికి ఇచ్చేదానికి అవ్వదు. ఈ క్లయింట్కి ఇదంటే అది ఫీడ్ అయిపో ఉంటుంది అనమాట మన ERPలో. వాళ్ళ క్లయింట్కి ఎన్రోల్ చేసేటప్పటికి ఈ ట్రీట్మెంట్స్ అన్ని వచ్చేస్తుంది, వీళ్ళకి ఇదే SOP ఇదే ఫాలో అవ్వాలని, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. దాన్ని ఇది చేసి ఎందుకంటే మనం వచ్చి కెమెరాస్ అన్ని అక్కడంతా పెట్టనవదు, బట్ టైమింగ్స్ అండ్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైమింగ్ డ్యూరేషన్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది ఇక్కడ నుంచి మానిటర్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కాల్ వెళ్తుంది, ఫీడ్బ్యాక్ కాల్ వెళ్తుంది, ఎలా ఉనింది ట్రీట్మెంట్, ఎలా ఉనింది, వాళ్ళు ఎలా ఫీల్ అవ్వారు, ఇవన్నీ అడుగుతూనే ఉంటాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒక ప్యాషన్తో చేసే వాళ్ళకి, మామూలుగా ఒక ఏదో రన్ చేస్తూనే ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ప్రభ గారు. బట్ యూర్ రియలీ అంటే మీరు లీడర్ ఈ విషయాలన్నిట్లో. అంటే మీరు ఇష్టపడి అసలు మీ వీకేర్ మీరు ఎప్పుడైనా వచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు కూడా ఎంత కంపెలింగ్గా, ఎంత కన్విన్సింగ్గా మాట్లాడేవారంటే అసలు చూడకుండా ఉండలేరు. ఎందుకంటే మన పాత విషయాలను వచ్చి వదులుకోకూడదు, కొత్త విషయాలు సైంటిఫిక్ తీసుకురావాలి. అవును, సైన్స్ ఉండాలి, ప్లస్ అదే సమయం వచ్చి మనకు వచ్చి హెల్తీగాను ఉండాలి. అది ఎక్కడ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ అన్నమాట. చాలా బాగుంది మ్యామ్. అయితే మీరు మీ ఇన్స్పైరింగ్ జర్నీతో మీరు కూడా ఇలా చక్కగా తగ్గి 29 kgs ఐ థింక్ చాలా మందిని మీరు కదిలించారు మనసులోంచి. మనం కూడా బాగుండాలి, కంప్లీట్గా ఫిట్గా హెల్తీగా ఉండాలని చెప్పి. ఐఎమ్ ష్యూర్ పీపుల్ వాచింగ్ తప్పకుండా వీక్యూరా గురించి మరింత తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లోర్ చేసి తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అండ్ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలిసే వరకు ఈ బ్యూటిఫుల్ మెమరీస్తో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.